ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ప్రోటీన్ మనం ఎందుకు కన్జ్యూమ్ చేయాలి, ప్రోటీన్ వల్ల మన బాడీలో ఏం చేంజెస్ అవుతాయి అండ్ ప్రోటీన్ మనం ఎందుకు తీసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు ఇమ్మోర్టల్ క్లబ్. ఐఎమ్ రామ్ తోడెట్టి, సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్. ముందు మనం ప్రోటీన్ మన బాడీలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ప్రోటీన్ అనేది ఓన్లీ కాకుండా మన హెయిర్కి, మన స్కిన్కి, మన ఐస్కి, అలాగే మన బాడీలో డ్యామేజ్ అయిన మజిల్ టిష్యూని రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ కంపేరిటివ్లీ ఎవరైతే ఇంటెన్షన్లీ వాళ్ళ మజిల్ని టేర్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన, ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేశారు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీ బాడీలో చేంజ్ రియాక్షన్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, క్లియర్గా వినండి. మీరు ఎప్పుడైతే మీ మజిల్ని టేర్ చేస్తారో, మీ మజిల్ని ఫెటిక్ చేస్తారో, అప్పుడు మీ మజిల్ అనేది మళ్ళీ రిపేర్ మెకానిజాన్ని స్టార్ట్ చేయాలి. ఈ రిపేర్ మెకానిజం స్టార్ట్ చేసి ఫాస్ట్గా అవ్వాలంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ సోర్స్ అనేది మన వెజిటేరియన్లోను అండ్ నాన్ వెజిటేరియన్లోను ప్రతి సోర్స్లోంచి మనకి ప్రోటీన్ వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రోటీన్ తీసుకుంటామో అప్పుడు ఈ టేరైన మజిల్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ అనేది అక్కడికి వెళ్ళి ఆ సెల్ని రిపేర్ చేస్తుంది. ఆ సెల్ని రిపేర్తో పాటు దాన్ని గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మై సజెషన్, మీరు డైలీ యాక్టివిటీ చేస్తారు అనుకుంటే మాత్రం మీరు ప్రోటీన్ కంపల్సరీగా తీసుకోండి. 70 to 80% మీరు ఫుడ్ నుంచి ఆప్టైన్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు గో ఫర్ ఎనీ ప్రోటీన్ సప్లిమెంట్కి వెళ్ళండి. బికాస్ ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఎవరైతే ఎక్కువగా యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి ఇంకా అవసరం ఉంటుంది అనమాట. సో మజిల్ రిపేర్ అవుతుంది కాబట్టి దాన్ని రిపేర్ చేయడానికి కంపల్సరీగా ప్రోటీన్ అనేది కావాలి. సో కంపల్సరీగా ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక మంచి బ్రాండ్ చూసుకొని, మీరు ప్రోటీన్ లాంటివి తీసుకోవాలనుకుంటే ఒక మంచి బ్రాండ్ చూసుకొని, హెవీ మెటల్స్ లేని బ్రాండ్ చూసుకోండి. అందులో ఎంత అమినో యాసిడ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి, అన్ని అమినో యాసిడ్స్ కవర్ అవుతున్నాయో లేదో చూసుకోండి. ప్రోటీన్ తీసుకోవడం సేఫా కాదా అంటే, ఇన్ మై పర్స్పెక్టివ్ ప్రోటీన్ తీసుకోవడం సేఫే. బట్ మనం తీసుకునే కంపెనీ ఎంత ప్యూర్గా ప్రోటీన్ మనకి ఇస్తుంది, దాంట్లో ఎంత హెవీ మెటల్స్ ఉన్నాయనేది డిసైడ్ అవుతాం. సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం ప్రాపర్ ఒక మంచి బ్రాండ్ తీసుకున్నామా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మీరు ఒక మంచి బ్రాండ్ తీసుకొని లేదంటే మంచి ఒక ప్రోడక్ట్ తీసుకుంటే అది ఎప్పటికీ బెస్టే అని చెప్పాలి. ప్రోటీన్ మీద చాలామందికి డౌట్స్ ఉంటాయి. అసలు ప్రోటీన్ తీసుకోవడం బెస్టా కాదా, సేఫా కాదా, అసలు ప్రోటీన్ ఎలా తయారవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ అనేది ఏంటంటే మిల్క్ నుంచి చీజ్ చేసే ప్రాసెస్లో డిరైవ్ చేసేది ప్రోటీన్ అనమాట. ఇది చాలా సింప్లీ ఫామ్ ఉంటుంది అనమాట. ఈ ప్రోటీన్ అనేది కంప్లీట్లీ మిల్క్ ద్వారా తయారు చేస్తారు. ఈ తయారు చేసిన ప్రోటీన్ ఏంటంటే చాలా సింపుల్ ఫామ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మిల్క్ నుంచి డిరైవ్ అయిన ప్రోటీన్ ఏదైతే ఉందో దీంట్లో 9 అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి మీరు ఎప్పుడైతే ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తారో మీకు వెంటనే డైజెస్ట్ అవ్వడానికి వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. చాలా సింపుల్ ఫామ్లో ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఈజీగా డైజెస్ట్ అవ్వడం వల్ల మీ బాడీలో రిపేర్ అయిన మజిల్కి వెంటనే ప్రోటీన్ అందుతుంది. రిపేర్ అయిన మజిల్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల రిపేర్ ఈజీగా స్టార్ట్ అయిపోయి ఫాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఈ ఫాస్ట్గా అవ్వడం వల్ల మీరు మజిల్ రికవరీ అండ్ మజిల్ గ్రోత్ అనేది ఈజీ అవుతుంది. ప్రోటీన్ సోర్స్లో విచ్ సోర్స్ ఈజ్ బెస్ట్ అంటే మన నాన్ వెజ్ అండ్ ప్రోటీనా అండ్ సప్లిమెంట్స్లో తీసుకోవాలా ప్రోటీన్ అనేది మనం డైరెక్ట్గా ఫుడ్ నుంచి తీసుకోవచ్చా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు యాజ్ పాసిబుల్ మీరు 70 to 80% మీ ఫుడ్ నుంచి ఆప్టైన్ చేయండి ప్రోటీన్ అనేది. ఇన్ కేస్ లేదు మీకు ఇంకా ఆప్టైన్ చేయలేకపోతున్నా ఫుడ్ నుంచి, లేదు నేను అంత ఫుడ్ డైలీ కన్జ్యూమ్ చేయలేకపోతున్నా, నాకు సింపుల్ ఫామ్లో ప్రోటీన్ కావాలి అనుకుంటే యూ విల్ గో ఫర్ ప్రోటీన్ అనమాట. పర్ డే ఎంత ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ యాక్టివిటీ చేయకుండా, ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఓన్లీ సెడెంటరీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉంటే కనుక మీ బాడీ వెయిట్కి 0.8 grams ప్రోటీన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇన్ కేస్ లేదు మీరు ఎక్సర్సైజ్ చేస్తారు అండ్ వీక్లీ 5 days 4 days మీరు ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తారు అనుకుంటే మాత్రం మీరు బాడీ వెయిట్ 1 kgకి 1.2 grams నుంచి 1.8 grams వరకు తీసుకోండి. లేదు మీరు ఇంకా హై పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇంకా ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారు, పవర్ లిఫ్టర్ లేదంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు, మీరు ఇంకా వీక్లీ 6 days అలా కష్టపడతారు అనుకుంటే మాత్రం బాడీ వెయిట్కి 1 కిలోగ్రామ్కి 2.2 grams ప్రోటీన్ ఈజ్ మ్యాక్స్ అనమాట. అంతకంటే మాత్రం మీరు ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయకండి. బాడీ ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ని సింథసైజ్ చేయగలదంటే 300 grams కంటే మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నారు మీ డైలీ ఇంటేక్లో అంటే 300 grams మించింది అనుకోండి, మీ బాడీ దాన్ని సింథసైజ్ చేసి మీకు ఇవ్వదు.
దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. సో మ్యాక్స్ వచ్చేసి పర్ డే ఒక మనిషి 300 గ్రామ్ మ్యాక్స్